సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని జైత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి కలిసి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు అక్షరాన్ని ఆయుధంగా మలిచి ఇలా ఆడబిడ్డల చదువుకై మరి సమరం చేసినటువంటి చదువుల తల్లి. ఇవాళ సమాజంలో మరి అసమానతలు ఉండొద్దు అని చెప్పేసి నిరంతరం కూడా స్త్రీల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి గొప్ప ధీరాలు. మరి భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మన సావిత్రిబాయి పూలే గారి గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే. ఈరోజు జ్ఞానం అనేది వర్ధిల్లాలి అని అంటే కుటుంబంలో ఒక స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం కూడా మరి జ్ఞానంతో ఒక వెలుగుతోటి నిండి ఉంటుంది అని చెప్పేసి, ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం తద్వారా దేశం బాగుపడుతుందని చెప్పేసి గొప్పగా చెప్పినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారిది. మరి వారికి నివాళులు అర్పించడం అంటే వారి ఆశయాలను కొనసాగించడమే దీనికి సరైన నివాళి. మరి ఇవాళ స్త్రీ అభివృద్ధి కావచ్చు, సాధికారత కోసం కావచ్చు, ఇవాళ కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారిని మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన మేము మరొకసారి స్మరించుకుంటూ, ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర మా ప్రపంచంలోనే ఒక గొప్ప కీర్తి గడించినటువంటి నాయకురాలు కవితక్క గారు ఇవాళ మరి ఏదైతే సావిత్రిబాయి పూలే గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందిపుచ్చుకొని, ఆ ధీరత్వాన్ని అందిపుచ్చుకొని ఇవాళ మహిళల అభ్యున్నతి కోసం కావచ్చు, అదేవిధంగా బీసీలకు 42% మరి రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మరి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన 42% డిక్లరేషన్లో భాగంగా వారు ఇచ్చిన హామీలో భాగంగా ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర బీసీల పక్షాన ఒక ధీరవంతగా పోరాడుతూ ఉన్నది. దానికి మేమందరం కూడా బీసీల పక్షాన అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికి కూడా వారికి మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది బీజేపీ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు అన్నం వెట్టది అడుక్కొని అన్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఉన్నట్టు మాట్లాడితే ఉలికిపాటు ఎక్కువ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తగదు. వారు ఏదున్నా కూడా పదవుల కోసం కాదు. కవితక్క గారు ఏదున్నా కూడా మరి బడుగు బలహీన వర్గాలు మరి అధికారంలోకి ఒక వెలుగులోకి రావాలి, వాళ్ళు కూడా ముందడుగులో ఉండాలి అని చెప్పేసి వారు పోరాడుతూ ఉన్నారు. వారి జయంతిని పురస్కరించుకొని మరి అక్కడ చేస్తున్న దానికి మా జైత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా బీసీల పక్షాన వారికి అండగా మద్దతుగా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకొకటి ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు నిన్న రాష్ట్ర ప్రభుత్వం. మహిళా దినోత్సవం ఇది ఎప్పటి నుండో జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. వీళ్ళు పేపర్లకు మాత్రమే పరిమితం. ఇవాళ స్కూళ్ళలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి రాజ్యాంగంలో భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా విద్యను చేర్చినప్పుడు విద్యార్థులు బాగా చదువుకోవాలి అని చెప్పేసి, అంటే స్కూళ్ళు బాగుండాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు మన ఊరు మనబడి అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ప్రతి గురుకుల పాఠశాలలో కూడా మంచి నాణ్యమైన భోజనాన్ని పెట్టి ఒక పిల్లవాడిపై ఒక అమ్మాయిపై 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళు పేదవాళ్ళైనా కూడా గొప్పగా చదువుకోవాలన్న ఒక ఆశయంతో సావిత్రిబాయి పూలే గారి ఒక ఆశయంతో వారు ఇచ్చిన స్ఫూర్తితోటి కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల పాలనలో మరి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు పునాది వేస్తే ఇవాళ పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లల యొక్క మరణ మృదంగం మోగుతూ ఉంది. వాళ్ళ యొక్క చావులను పొట్టన పెట్టుకుంటూ ఉన్నారు. తల్లి శోకాన్ని మరి చూస్తూ ఉన్నారు. ఇదా అసలు మీరు ఇవాళ సావిత్రిబాయి పూలే గారికి ఇచ్చే నివాళి? ఇవాళ వారి ఆత్మకు శోభిస్తూ ఉంటుంది ఇవాళ మీరు చేసిన పనులకు. ఎందుకంటే ఏ గురుకులాలు చూసినా 10 రోజులకు ఒక బిడ్డ మరి ప్రాణాన్ని పుట్టన పెట్టుకుంటుంది. ఈ సర్కార్ నాణ్యమైన ఫుడ్ లేదు. మొన్న ఒక వీడియో చూస్తే సోషల్ మీడియాలో కనీసం అన్నం పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉంటే బిచ్చగాళ్ళ మీరు ఎన్నిసార్లు అన్నం పెట్టాలి అనే దుస్థితి ఒక ఆడబిడ్డకు అన్నం పెట్టమంటే ఆ పరిస్థితి ఇవాళ మరి కాంగ్రెస్ పాలనలో ఉంది. మరి ఇవాళ జయంతులు జరుపుకోవడం కాదు, మీరు ఎవరికైతే మహానుభావుల యొక్క ఆశయాలు నెరవేరాలంటే వారి యొక్క ఆశయాలను కొనసాగించడంలోనే సరైన నివాళి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మరి కాంగ్రెస్ సర్కార్ కళ్ళు తెరిచి విద్యార్థులను మరి బల్లో చదువుకుంటున్నటువంటి స్కూళ్ళను మరి వారి టీచర్లను కూడా మరి కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీరు టీచర్ల
ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏదైతే ప్రకటించిండ్రో ఇవాళ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నారు. దాదాపు నెలల తరబడి వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు. ఇలా స్కూల్లో ఉండాల్సినటువంటి టీచర్లు, పిల్లలకు పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లు రోడ్డు మీద ఉన్నారు. అటువంటి టీచర్లు మరి ఇలా టీచర్స్ డే అని చెప్పేసి ప్రకటించారు, మళ్ళీ రోడ్డు మీద ఉన్నారు. కనీసం పిలిచి వారికి సమస్యలు పరిష్కరిస్తలేరు. మరి ఎందుకు ఇటువంటి మరి దుర్మార్గమైన చర్యలకు వెళ్తున్నారో వెళ్తలేదు. కానీ మీరు కేసీఆర్ గారి పాలనను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా తెలియజేస్తూ మేమందరం కూడా సావిత్రిబాయి పులే గారి ఆశయాలను కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ.